శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశంపై వైఎస్ఆర్సీపీ చర్చకు పట్టుబట్టింది. ఫీజు రీయింబర్స్మెంట్పై మంత్రి నారా లోకేష్ అబద్ధపు వ్యాఖ్యలు ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. మేం బకాయిలు పెట్టినట్లు లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు అవాస్తవమని బొత్స మండిపడ్డారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్కు మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య వాగ్వాదం జరిగింది. సభలో సీనియర్ జూనియర్ అనే తేడాలు ఉండవు, ఎవరైనా సభా మర్యాదలు పాటించాలి, కొన్ని పరుష పదాలు వాడకూడదు, కొన్ని నేర్చుకోకూడదంటూ బొత్స ఫైర్ అయ్యారు. హౌస్లోకి వచ్చిన తర్వాత జూనియర్ సీనియర్ అనే పక్కన పెడితే కొన్ని సభా సాంప్రదాయాలు ఉంటాయి. ఆయన మాట్లాడిన మాటలు వీఆర్ యూ టాక్ ఈ పదాలని దయచేసి పౌరుష పదాలని అవి మాట్లాడకూడదు. ఒకటి రికార్డులో చూసుకోండి, రికార్డులో చూసుకోండి, ఒకటి నేర్చుకోండి, ఇంకోటి ఏదైతే మంత్రి గారు చెప్పారో సరే కూర్చోండి ఒక సెకండ్ సార్, ఆయన చెప్పింది ఏదైతే మంత్రి గారు చెప్పారో 400 కోట్లు 4,000 కోట్లు మేము బకాయి పెట్టామని అవన్నీ వాస్తవ విరుద్ధం. చర్చలో మాట్లాడదాం. అందుకే చర్చలో మాట్లాడదాం. వాస్తవ విరుద్ధం మాటలు చెప్పి సభను తప్పుతో పట్టించడానికి ప్రజలు మప్పెట్టడానికి దయచేసి